కొంచెం సినిమా అండ్ ఈ వీక్ లో రిలీజ్ అయిన మూవీస్ అయితే మనం ఒకటి సజెస్ట్ చేద్దాం. ఇన్ కేస్ ఈ వీక్ లో మన ప్లాట్ఫామ్స్ లో ఏ మూవీ రిలీజ్ అవ్వలేదు అనిపిస్తే ఆ ప్లాట్ఫామ్ లో ద బెస్ట్ అనిపించిన మూవీ మీకు పిక్ చేసి అది మీ సజెషన్ లో చెప్తా. అండ్ ఈ సజెషన్స్ మీకు నచ్చినాయో లేదో కామెంట్స్ లో తెలపండి. అండ్ ఈ రివ్యూస్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినాయో లేదో కొంచెం కామెంట్ లో తెలపండి. కొత్తగా పెట్టాం భయ, మీరు సపోర్ట్ చేస్తేనే ముందుకు వెళ్తాం. అండ్ ఆల్సో ఈ వీడియోలో మనం ఈ వీకెండ్ సజెషన్స్ కి వెళ్ళిపోదామా. ఫస్ట్ మనకి హాట్స్టార్ తీసుకుంటే భరోసా అనేది రిలీజ్ అయిన అనమాట. అంత పెద్ద గ్రేట్ మూవీ అయితే కాదు. మన రివ్యూ వచ్చేసరికి 2.75/5. ఎందుకంటున్నా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. మోహన్ లాల్ సినిమా కొంచెం స్టఫ్ ఉంటదని. ఇన్ కేస్ మీరు ఇంకా చూడాలనుకుంటే హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వీకెండ్ కి బెస్ట్ మూవీ అయితే కాదు, ఇంకా మనకి ఫ్యూచర్ లో నేను చెప్పే ఇంకా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ లో మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉందో దాంట్లో చూడండి. అండ్ నెక్స్ట్ ప్రైమ్ లో చూసుకుంటే విడుదల 2 అనమాట. విడుదల 2 వచ్చేసరికి విడుదల కంటిన్యూటీ, బట్ ఇన్ కేస్ విడుదల చూసినా చూడకపోయినా సరే 2 అర్థమైపోద్ది. దెన్ రేటింగ్ వచ్చేసరికి 3.5/5. ఎందుకంటే మనకి విజయ్ సేతుపతి ఇస్ ఏ గ్రేట్ యాక్టర్, మనకు తెలుసు కదా. ఇందులో అయితే చిన్న పవతలేసాడు, సూపర్ ఉంటుంది సినిమా. నాన్ స్టాప్ ఇంకా అలా అంటే ఫాస్ట్ పిచ్డ్ స్క్రీన్ ప్లే అంటాం కదా, అదైతే కొంచెం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఆహాలో నీలి మేఘశ్యామ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. ఎవరన్నా 35 చూడలేదు అంటే అది ఆహాలో ఉంటది. అందులో హీరోయే అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే చాలా నచ్చింది, బాగా తీసుకెళ్తాడు. సెకండ్ ఏదేదో చేసాడు, మొత్తానికి ఎండింగ్ ఎటే వెళ్ళిపోద్ది. ఇది నేను చెప్పింది కరెక్ట్ కాదు మీరు కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది. అండ్ మన రివ్యూ వచ్చేసరికి 3/5. ఈటీవీ విన్ ఉంటే ఈటీవీ విన్ తీసుకోండి భయ, ఎందుకంటే మంచి మంచి సినిమాలు వస్తాయి. ఇన్ కేస్ ఈటీవీ విన్ లేకపోయినా తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఈ మూవీ అంత మంచిదేం కాదు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని వెన్నెల కిషోర్ది. నాట్ దట్ గుడ్ ఆర్ నాట్ దట్ బ్యాడ్. మన రేటింగ్ వచ్చేసరికి 2.75/5. నైస్ మూవీ, అంటే కామెడీగా ఒక దాన్ని ఇన్వెస్టిగేషన్ జోనర్ లో బాగానే వెళ్ళింది. ఎమోషనల్ ట్రాక్ అయితే బాగా చూపించాడు. అంటే శ్రీకాకుళంలో పీపుల్ పాపం ఎలా ఉంటారు, వాళ్ళకి అసలు ఆపర్చునిటీస్ ఉండవా ఏంటి, అవన్నీ బాగా చూపించాడు. వర్త్ వాచింగ్ అంటే యా చూడొచ్చు. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఈ టీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వెన్నెల కిషోర్ది. అండ్ మన రివ్యూ వచ్చేసరికి 2.75/5. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ లో తంగలన్ కి చాలా మిక్స్డ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. నేను థియేటర్ లో కూడా చూసాను అండ్ ఇప్పుడు ఓటీటీలో మళ్ళీ రీవాచ్ చేశాను. విక్రమ్ యాక్టింగ్ కి చూడొచ్చు ఈ మూవీ అయితే. అండ్ ఆల్సో విజువల్స్ బాగుంటాయి, మరీ అంత వర్స్ట్ మూవీ అయితే కాదు. ఇంకా చెప్పాలంటే కంపేర్ చేయకూడదు కానీ కంగువా కన్నా చాలా బెటర్ మూవీ అనిపించింది. అండ్ మన రివ్యూ వచ్చేసరికి 3/5. నెక్స్ట్ మూవీ సోనీ లివ్ లో ఏంటంటే రీసెంట్ గా ఈ వీక్ లో అయితే ఏ రిలీజెస్ లేవు మనకి, కానీ నేను ఒక మంచి మూవీ అయితే ఇందులో వెతికి తీసుకున్నా. 2018 అని సూపర్ మూవీ అంట. ఈ హీరో మీకు ఎలా అంటే మిన్నల్ మురళి, మొన్న రీసెంట్ గా వచ్చిన ఏఆర్ఎం థామస్ అనమాట ఆయన పేరు. సూపర్ యాక్ట్ చేస్తాడు, సినిమాలు చాలా బాగుంటాయి. అండ్ 2018 రియల్ మూవీ, అంటే రియల్ స్టోరీ చాలా క్లియర్ గా చూపించాడు. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది ఏంటి ఎలా జరిగింది ఇవన్నీ చాలా క్లారిటీగా చూపించాడు. అండ్ మన రివ్యూ వచ్చేసరికి 4/5. అండ్ ఈ 6 ప్లాట్ఫామ్స్ ఉంటే మాక్సిమం ఈ మూవీస్ అన్ని కవర్ చేయండి. లేదంటే ఏ ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ ప్రకారం మూవీ చూసేయండి. అండ్ ఏది మీకు ఇందులో బెస్ట్ అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన రివ్యూ మన రేటింగ్ కరెక్ట్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొంచెం సినిమా. స్టే ట్యూన్.